గూగుల్ డేటా సెంటర్, క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ ఇలా అంతర్జాతీయ స్థాయి ఐటీ కేంద్రాల ఏర్పాటుతో అభివృద్ధిలో దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్కు మరో మణిహారం చేరనుంది. చెన్నై, బెంగళూరు పారిశ్రామిక కారిడార్లో భాగంగా నెల్లూరు జిల్లాలో నిర్మిస్తున్న కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సిటీ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. క్రిస్ సిటీగా పిలుస్తోన్న ఈ ప్రాజెక్టు పనులు ఏడాది క్రితం ప్రారంభం కాగా 2028 జనవరి నాటికి తొలి దశను అందుబాటులోకి తెచ్చేలా పనులను పరుగులు పెట్టిస్తున్నారు. 3 దశల్లో క్రిస్ సిటీ ప్రాజెక్టును చేపట్టగా మొదటి దశ పూర్తయితే 70,000 నుంచి 1,00,000 మంది వరకు ఉపాధి దక్కనుంది. అభివృద్ధిలో నెల్లూరు జిల్లా దశ కూడా మారనుంది. ₹37,500 కోట్ల భారీ పెట్టుబడి, 4,67,000 మందికి ఉపాధి కల్పించాలన్న బలమైన లక్ష్యం, ఒక్క ప్రాజెక్టుతో రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చాలన్న సంకల్పం. ఇవి నెల్లూరు జిల్లాలో నిర్మిస్తున్న కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సిటీపై కూటమి ప్రభుత్వం పెట్టుకున్న ఆశలు. వాటిని నిజం చేసే దిశగా పనులు కూడా అదే రీతిన సాగుతున్నాయి. చెన్నై, బెంగళూరు పారిశ్రామిక కారిడార్లో భాగంగా చేపట్టిన ఈ ప్రాజెక్టుకు 2025 జనవరిలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేయగా తొలి దశ 2028 జనవరి నాటికి అందుబాటులోకి తెచ్చేలా పనులు కొనసాగిస్తున్నారు. క్రిస్ సిటీగా పిలుస్తున్న ఈ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్నాయి. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాలు ఇందులో పాలు పంచుకుంటున్నాయి. ప్రస్తుతం మౌలిక సదుపాయాల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. క్రిస్ సిటీ మొత్తం 3 దశల్లో నిర్మాణం కానుండగా ప్రస్తుతం తొలి దశలో 2,006 ఎకరాల్లో పనులు జరుగుతున్నాయి. ఇందుకోసం 1,174 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికీ దాదాపుగా 40% పనులను పూర్తి చేశారు. తొలి దశ పూర్తయితే 70,000 మంది నుంచి 1,00,000 మంది వరకు ఉపాధి దక్కనుంది. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఈ కృష్ణపట్నం నోడ్లో ఆల్మోస్ట్ టోటల్ 11,000 ఎకరాలని డెవలప్ చేయడానికి ఆపర్చునిటీ ఉంది. ఫస్ట్ ఫేజ్లో ఈ 11,000లో 2,500 ఎకరాలు 2,500 ఏకర్స్ని ఫుల్ ఫ్లెజ్గా ప్లగ్ అండ్ ప్లే ఫెసిలిటీకి డెవలప్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిధి కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజుకి మొత్తం ల్యాండ్ అక్విజిషన్ 95% కంప్లీట్ అయింది. తర్వాత సైమల్టేనియస్గా వర్క్ కూడా చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. క్రిస్ సిటీ కోసం కృష్ణపట్నం పోర్టుకు సమీపంలోని ముమిడి, చింతవరం, వరగలి, కోట మండలాల్లోని పలు గ్రామాల పరిధిలో 10,500 ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. ప్రస్తుతం 531 కోట్ల రూపాయలతో రహదారులు, కాలువలు, విద్యుత్ సరఫరా కేంద్రాలు, డ్రైనేజీ వ్యవస్థ, కల్వర్టులు, వంతెనల నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. చెన్నై, కోల్కతా జాతీయ రహదారి నుంచి చిల్లకూరు మీదుగా క్రిస్ సిటీకి సాగర్మాల పథకం కింద 6 వరుసల రహదారిని నిర్మిస్తున్నారు. అంతేగాక నాయుడుపేట నుంచి నేరుగా క్రిస్ సిటీకి మరో రహదారి నిర్మాణాన్ని చేపట్టారు. ప్రస్తుతం ఈ పనులను వేగంగా చేస్తున్నారు. దక్షిణ భారతదేశంలోనే క్రిస్ సిటీ ఇండస్ట్రియల్ హబ్ గా ఎదుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసి ఎంటైర్ ఇండియాలోనే నెంబర్ 1 ప్రాజెక్ట్గా డెవలప్ చేయాలని దీన్ని సంకల్పం చేస్తున్నారు. ఆ విధంగా ఫండ్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంది. ఈ విధంగానే మనకి దీని అడ్వాంటేజ్ అంటే పోర్ట్ దగ్గరలో ఉంది, ఎయిర్ కనెక్టివిటీ చెన్నై, రేణిగుంట దగ్గరలో ఉన్నవి, నేషనల్ హైవే కనెక్టివిటీ కూడా మనకి డెవలప్ అవుతుంది, గ్రీన్ ఫీల్డ్ డెవలప్ అవుతున్నాయి, ఎగ్జిస్టింగ్ కూడా చాలా కనెక్టివిటీ ఉంది. కాబట్టి ఇది స్ట్రాటజిక్ లొకేషన్గా ఐడెంటిఫై చేశారు. ఫ్యూచర్లో కూడా ఇండస్ట్రీస్, ఆటోమొబైల్స్ కానీ, అప్రైల్స్ కానీ, టెక్స్టైల్స్ కానీ, ఫార్మా కానీ అప్ టు ఆరెంజ్ క్యాడర్ ఓన్లీ అలౌడ్ ఉంది. చెన్నై, తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం, కృష్ణపట్నం పోర్ట్, రైల్వే నెట్వర్క్ సమీపంలో ఉండటంతో క్రిస్ సిటీ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందనుంది. నెల్లూరు, కడప, ప్రకాశం, తిరుపతి జిల్లాలకు మధ్యలో తీరానికి సమీపంలో ఉండటం కలిసి రానుంది. ఇక్కడకు సమీపంలో దగదర్తి విమానాశ్రయం కూడా రానుంది. ఇన్ని అనుకూలతలు ఉన్న నేపథ్యంలో క్రిస్ సిటీలో పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే 11 కంపెనీలు క్షేత్రస్థాయి పరిశీలన చేసి వెళ్లాయి. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఒక్కో సంస్థకు 100 నుంచి 200 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని అధికారులు భావిస్తున్నారు. మధ్య తరహా పరిశ్రమల కోసం మరో విభాగంలో స్థలాన్ని విభజించి ఫ్లాట్లు రూపొందిస్తున్నారు. పరిశ్రమల కోసం మొత్తం 220 ఫ్లాట్స్ సిద్ధం చేస్తున్నారు. మౌలిక సదుపాయాలు కల్పించి ఒక్కో ఫ్లాట్ ఖరీదు సుమారుగా 1.8 కోట్ల రూపాయలుగా నిర్ణయిస్తారు. క్రిస్ సిటీ మొత్తం ప్రాజెక్టు కోసం ఇప్పటికే 10,500 ఎకరాలను సేకరించారు.
ఇన్వెస్టర్స్ కూడా త్వరలో అందరూ వచ్చి చూసిపోతున్నారు. త్వరలోనే వాళ్ళు ఎస్టాబ్లిష్ అయ్యేదానికి అలాట్మెంట్ అన్నీ చేసి రెగ్యులర్గా వర్క్స్ వాళ్ళు స్టార్ట్ చేసుకునేదానికి వీలుగా ఫస్ట్ తయారు చేస్తున్నాము. ఇప్పటికీ దాదాపు 10-11 కంపెనీలు చూసిపోయారు ఇన్వెస్టర్స్. దాంట్లో ఫుడ్ ఉంది, సోలార్ ఉంది, యూరియా సంబంధించి, తర్వాత కోరమండల్ వాళ్ళు, ఇటువంటి ఇండస్ట్రీస్ అన్నీ వచ్చి వాళ్ళ యొక్క అవైలబిలిటీని, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అవన్నీ చూసుకొని త్వరలోనే వాళ్ళు వచ్చి ఎస్టాబ్లిష్ చేసేదానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. క్రిస్ సిటీని స్మార్ట్ సిటీల తరహాలో అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడ విద్యా సంస్థలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణా కేంద్రాలు, పరిశోధన కేంద్రాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాంతానికి సమీపంలో ఉన్న వివిధ ఆలయాలు, బీచ్లు, సాంస్కృతిక ప్రదేశాలను కలుపుతూ టూరిజం ప్రాజెక్టును కూడా అభివృద్ధి చేయాలని ప్రణాళిక రూపొందించారు. అంతేకాకుండా క్రిస్ సిటీలో పనిచేసే ఉద్యోగులు, కార్మికుల కోసం ఇక్కడే భారీ ఎత్తున రెసిడెన్షియల్ జోన్లను అభివృద్ధి చేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఉన్న పారిశ్రామిక పార్కులకు భిన్నంగా క్రిస్ సిటీని తీర్చిదిద్దుతున్నారు. ఇళ్ల నుంచి నేరుగా కార్యాలయాలకు నడిచి వెళ్లేలా సదుపాయాలు కల్పించనున్నారు. వాకింగ్, సైక్లింగ్ ట్రాక్లు, పార్కులు, గ్రీనరీతో ప్రత్యేకంగా తీర్చిదిద్దనున్నట్లు అధికారులు తెలిపారు. విద్యుత్, నీటి సరఫరా లైన్లు, మురుగునీటి పారుదల వ్యవస్థ మొత్తం భూగర్భంలో ఏర్పాటు చేస్తున్నారు. 4 విద్యుత్ సబ్స్టేషన్లను ఏర్పాటు చేశారు. పరిశ్రమల నుంచి వచ్చిన నీటిని రీసైక్లింగ్ చేసి తిరిగి ఉపయోగించుకునేందుకు ప్రత్యేక ప్లాంటును నిర్మించారు. ఎటు చూసినా 3 కిలోమీటర్లలో జాతీయ రహదారులను కలుపుతూ క్రిస్ సిటీని నిర్మాణం చేస్తున్నారు. ప్రాజెక్టు ఎంప్లాయ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ఇది యాక్చువల్గా ఈ డెవలప్మెంట్ కూడా ఆల్మోస్ట్ వరల్డ్ క్లాస్ డెవలప్మెంటు. సో ఏపీఐసిలో డిఫరెంట్ లేఅవుట్స్ డెవలప్ చేశారు. ఆ లేఅవుట్కి ఈ లేఅవుట్కి ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంటుంది ఇది. సో బికాస్ ఆఫ్ ఫెసిలిటీస్, సో 132 kV సబ్స్టేషన్ ఉంటుంది. తర్వాత పోతే 3 సబ్స్టేషన్స్ ఉన్నాయి, 33/11 kV సబ్స్టేషన్స్ ఉన్నాయి. తర్వాత పోతే కేబుల్ కూడా టోటల్గా కూడా ఎక్కడ మనకు కనబడదు. సో అండర్ గ్రౌండ్ కేబుల్ ఉంటుంది. సో వాటర్ కూడా ఈవెన్ రా వాటర్ కండలేరు నుంచి తీసుకుని వచ్చేసి ఇక్కడ సప్లై చేస్తున్నారు. క్రిస్ సిటీకి చెన్నై పోర్టు 155 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుపతి విమానాశ్రయం గూడూరు రైల్వే జంక్షన్ దగ్గరలో ఉంది. NH-16 నాయుడుపేట హైవే, సాగరమాల అనుసంధానం ఉంది. క్రిస్ సిటీ మొదటి దశ కోసం సేకరించిన భూముల్లో 1400 ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి. 252 ఎకరాలు డీకేటీ భూములు, 570 ఎకరాలు పట్టా ల్యాండ్ ఉంది. ఈ భూములకు గాను రైతులకు నష్టపరిహారం చెల్లించారు. రెండో విడత భూసేకరణ కింద 87 కోట్ల నిధులు వచ్చాయి. ఇవి కూడా రైతులకు త్వరలోనే అందిస్తారు. సేకరించిన కొన్ని భూముల్లో అవకతవకలు ఉన్నట్లు తేలడంతో వాటిని పరిష్కరించి పరిహారం పంపిణీ చేస్తారు. ఈ భూములు చిల్లకూరు, కోట మండలాల్లో ఉన్నాయి. పరిహారం గతంలో నిర్ణయించిన ధర కన్నా 3 రెట్లు పెంచడంతో రైతులు భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన పరిహారం సంతృప్తికరంగా ఉందని, తమ పిల్లల భవిష్యత్తు కోసం భూములు ఇచ్చామని రైతులు తెలిపారు. పట్టాదార్స్ అమాంగ్ ది ఫ్యామిలీ మెంబర్స్ కొద్దిగా డిస్ప్యూట్స్ వల్ల కొంచెం లింక్ ఎస్టాబ్లిష్ కాకపోవడం, ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసుకునే దాంట్లో ఉన్న డిస్ప్యూట్స్ వల్ల కొద్దిగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యన డిస్ప్యూట్ ఉంది. కొన్ని కోర్టు కేసెస్ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యన ఈ ల్యాండ్కి సంబంధించి కోర్టు కేసెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము ఎప్పటికప్పుడు కూడా రివ్యూ చేసి వాళ్ళందరికీ నోటీస్ ఇచ్చి చేస్తున్నాము. తొందరలో 85 crores మాకు ఏదైతే అమౌంట్ ఇప్పుడు శాంక్షన్ అయ్యి ఉందో ఇదంతా కూడా క్లియర్ చేసి కోర్టు కేసులు పెండింగ్ ఉన్నాయని కూడా అథారిటీకి మేము రిఫర్ చేయడం జరుగుతుంది. ఇదివరకు గతంలో 1,20,000 రూపాయలు ఇచ్చే ఎకరానికి 8 లక్షల రూపాయలు మాకు ప్రకటించినందుకు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం. అట్లాగే మా చంద్రబాబు నాయుడు గారికి, మా పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి, వాళ్ళకందరూ కూడా ముఖ్యంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక క్రిస్ సిటీ వచ్చినందుకు, ఈ క్రిస్ సిటీ వచ్చిన ఈ ప్రాజెక్టు వచ్చినందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఈరోజు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ క్రిస్ సిటీ రావడం మా పంచాయతీకి ఎంతో ఆనందకరాన్ని కలిగించింది. ఎందుకంటే ఇండస్ట్రీలు రావడం వల్ల ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు బయట ఊర్లకు వెళ్ళి, ఇతర రాష్ట్రాలకు వెళ్ళి జాబులు చేసుకోవడానికి సాఫ్ట్వేర్లని,
లేదా ఇండస్ట్రియల్ కారిడార్లని వేరే విధంగా పోవడం లేకుండా ఈరోజు మా పంచాయతీలోనే, మా రెవెన్యూలోనే, మా మండలంలోనే ఇంత పెద్ద క్రిసిటీ రావడం మా గ్రామానికి అందరికి కూడా చాలా తలమానికంగా ఉంది. క్రిసిటీ పనుల్లో వేగం పుంజుకోవడంతో తమ ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందుతాయని స్థానికులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక స్థానికులకే ఉద్యోగాలు కూడా లభిస్తాయని, దీనివల్ల ఇతర ప్రాంతాలకు వెళ్లే అవసరం ఉండదని అభిప్రాయపడుతున్నారు. క్రిసిటీకి అనుబంధంగా పలు చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కూడా ఏర్పాటైతే వీటి ద్వారా కూడా పలువురికి ఉపాధి లభించనుంది. మొత్తం మీద క్రిసిటీ పనులు పూర్తయితే దేశంలోనే నెల్లూరు ప్రాంతం మరో భారీ పారిశ్రామిక కేంద్రంగా ఎదగనుంది. నెల్లూరు జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రాన్ని కూడా ఇది మార్చే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే వివిధ అంతర్జాతీయ సంస్థలు ముందుకు వస్తుండగా క్రిసిటీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కూడా ఇది తన వంతు చేయూత అందించనుంది క్రిసిటీ. మరి అదే నిజమై ఇది త్వరగా అందుబాటులోకి రావాలని రాష్ట్ర ప్రజలందరి ఆకాంక్ష.